సాయిరామ్. మనం కర్మయోగని కర్మయోగం 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించి 2 శ్లోకాలు నిన్న మనం చెప్పుకోవడం అయింది. ఆ 2 శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుడికి వేసిన ప్రశ్న, ఆయనకి అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఏంటి, దేంట్లో డౌట్ వచ్చిందంటే సంఖ్యాయోగంలో ఉన్న అంతను విన్నాడు. విని ఏంటి ఈ స్వామి ఇలా చెప్తున్నారు, ఒక గడికి జ్ఞానయోగం గొప్పదంటున్నాడు, ఒక గడికి కర్మయోగం గొప్పదంటున్నాడు. ఈ రెండు నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఏది గొప్పది, ఏదో ఒకటి చెప్తే నేను జ్ఞానయోగంలో ఉండాలంటే జ్ఞానయోగంలో ఉంటాను, కర్మయోగంలో ఉండాలంటే కర్మయోగంలో ఉంటాను. కానీ అది గొప్పది ఇది గొప్పది అని చెప్తున్నాడు. అది కాదు, ఏదో ఒకటే చెప్పు అనేసి ఆ 2 శ్లోకాలు భగవంతుడు అంటే అర్జునుడు అడిగాడు భగవంతుడికి. ఏంటంటున్నాడు, జాయశ్రీ చేత కర్మణస్తే మత బుద్ధి జనార్దన తత్కిం కర్మాణి ఘోరే మాం నియోజయేసి కేశవ. జాయశ్రీ చేత కర్మణస్తే మత బుద్ధి జనార్దన అంటే శ్రేష్టమైనది. జాయసి అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది జ్ఞానం అని నువ్వు చెప్తున్నావు. బుద్ధి అంటే జ్ఞానం. జనార్దన అంటే కృష్ణ, నువ్వు దీని గురించి జ్ఞానం గొప్పదని చెప్తున్నావు. కానీ తత్కిం కర్మాణి ఘోరే, అయితే ఇది ఈ జ్ఞానం కన్నా కర్మనస్తే మత అంటే ఈ జ్ఞానం కన్నాను కర్మ మంచిదని చెప్తున్నావు, కర్మకండ జ్ఞానం మంచిదని చెప్తున్నావు. తత్కిం అంటే అట్టి స్థితిలో కర్మాని ఘోరేమాం నియోజేసి కేశవ, నన్ను ఆ ఘోరమైన కర్మలయందు నన్ను ఎందుకు ఉంచుతున్నావు, అది చెయ్యమని ఎందుకు చెప్తున్నావు అనేసి అక్కడ జాయశ్రీ చేత కర్మనస్తే అంటే నీ అభిప్రాయాన్ని బట్టి నువ్వు ఏదైతే అభిప్రాయంగా ఉన్నావో అది కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనదని చెప్తున్నావు. మళ్ళీ కర్మ చేయమని చెప్తూ ఆ ఘోరమైన యుద్ధంలో నాకు చేయమని చెప్తున్నావు. వాట్ ఈస్ దిస్ వన్ అనేసి అంటున్నాడు. 2వ శ్లోకంలో వ్యామిశ్రేణేవ వాక్యాన బుద్ధుం మోహయ శివమే తదేకం వద నిశ్చత్య ఏన శ్రోయో హమగ్నియాం. అప్నయాత్ అంటే పొందెదవు, ఏంటి శ్రేయస్సును పొందెదవు. ఇదేం తాలూకా, నువ్వు ఇది అది రెండు చెప్తున్నావు, ఇది కలగాపులకంగా ఉన్నది. వ్యామశ్రేణేవ అంటే ఈ రెండు కలిపి చెప్తున్నావు. వ్యామశ్రేణైన వాక్యేనా, నువ్వు వాక్యం ఎలా ఉందంటే 2 కలిపి చెప్తున్నావు. ఇవతల జ్ఞానం అవతల కర్మ, ఇది మంచిది అంటున్నావు అది మంచిది అంటున్నావు. ఏంటి, వాట్ ఇది, నాకు ఏదో ఒకటే చెప్పు. అక్కడ తదేకం అంటే ఏకం అంటే ఒక్కటే, ఏమో ఒక్క వాక్యమే నాకు చెప్పు, అంతేగాని 2 వాక్యాలు నాకు చెప్పక. నాకు జ్ఞానం మంచిదంటే నేను జ్ఞానంలో ఉంటాను, అదే కర్మ అంటే నేను కర్మ చేయమంటే నేను చేస్తాను. కానీ నాకు ఈ ఘోరమైన కర్మ నుంచి బయటపెట్టు, నాకొద్దు, నాకు దీంట్లో నేను చేయలేను అనేసి అది 2 శ్లోకాలు చెబుతూ ఇప్పుడు మనం 3వ శ్లోకంకి ఏంటి చెప్తున్నాడో మనం ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడో మనం విన్నాం. లోకేస్మిన్ దివితా నిష్ట పూరా ప్రోక్త మయానఘా
అనగా అక్కడ ఏంటంటున్నాడు? మా అంటే నా చేత, మా అయానగా. ఇక్కడ అయానగా అన్న వర్డ్ అతను యూజ్ చేశారు ఆయన. అయానగా అంటే పాపరహితుడైన కృష్ణుడు ఒక్కసారి అయానగా అన్నాడు. ఏంటంటున్నాడు? లోకేస్మిన్ అంటే ఈ లోకమునందు, లోకేస్మిన్ ద్విధ, ద్విధ అంటే రెండు, నిష్ఠ మంచి నిష్టలు రెండున్నాయి. లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురా అంటే నేను ఇంతకు ముందు నేను చెప్పాను ఈ రెండు కావాలి అని. నిష్ఠపుర ప్రోక్త అంటే నేను చెప్పాను, ప్రోక్త అంటే చెప్పడం. మయ అనగా, మా అనగా అంటే నా చేత, అనగా అంటే ఓ పాపరహితుడా నేను ఈ రెండు ఇంపార్టెంట్ అనే చెప్పాను, ఈ రెండు మనిషికి కావాలి అనేసి నేను ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాలు క్రితం కూడా నేను అలాగే మాట్లాడుతున్నాను. నేను రెండుగా నేనేం మాట్లాడలేదు. నువ్వు బుద్ధి అంటే జ్ఞానమేని, కానీ నువ్వు అర్థం చేసుకోవడంలో కొద్దిగా పొరపాటు అయి ఉంటుంది. అర్థం చేసుకో జాగ్రత్తగా, నేను చెప్పింది అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి ఏం చెప్తున్నాను అనేసి. ప్రతి శ్లోకం, ప్రతి తాలూకా మాట, ప్రతి వర్డ్ జస్ట్ ఆయన కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు కృష్ణుడి తాలూకా మాటలు మనకే వర్తిస్తున్నాయన్నమాట. ఏంటది? లోకేస్మిన్ ద్విధానిష్ట పూరా ప్రోక్త మా అనగా, మా అనగా అంటే నా చేత, నేను నీకు ఇంతకు ముందు ఈ రెండు నీకు చెప్తూనే ఉన్నాను అర్జున. ఈ లోకం రెండు నిష్టలు గలవని, ఈ లోకంలో రెండు నిష్టలు ఉన్నాయి. ఇవి రెండు నిష్టలు ఉన్నాయి. ఆ నిష్టలు రెండు ఇంతకు ముందే నీకు చెప్పాను. జ్ఞానయోగేన సంఖ్యానం. ఏంటది? జ్ఞానయోగేన సంఖ్యానం అంటే జ్ఞాన యోగం ద్వారా సంఖ్యానం, సంఖ్యాయోగులు. జ్ఞానయోగేన అంటే జ్ఞానంతో కూడిన సంఖ్యాయోగులు, కర్మయోగేన యోగినాం అంటున్నాడు. జ్ఞానయోగం ద్వారా యోగులకు అంటే ఎవరైతే జ్ఞానం ద్వారా వెళ్తారో, జ్ఞానం ద్వారా వెళ్ళిన వాళ్ళు సంఖ్యాయోగంతో సమానం అవుతారు. అయితే కర్మయోగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మయోగంతో ద్వారా నిష్ఠ కలుగుతారు. జ్ఞానం ద్వారా కూడా నిష్ఠ కలుగుతారు, కర్మ ద్వారా కూడా నిష్ఠ కలుగుతాడు. నైష్కర్మ్యం. ఇక్కడ ఏంటన్నాడు? సంఖ్యానం లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయా అనగా జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన అనేసి ఇక్కడ చెప్తున్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకోవాలి. ఏంటి? రెండు దారులు నీకు చెప్పాను. నువ్వు మోక్షం కావాలంటే జ్ఞానం ద్వారా అంటే సంఖ్యాయోగం ద్వారా భగవంతుణ్ణి ఎప్పుడు కొలుస్తూ భగవంతుణ్ణి నువ్వు చేరుకోగలవు. అలాగే నిష్కామ కర్మ చేస్తూ దేనికి నువ్వు కోరికలతో ముందుకు వెళ్ళకుండా ఆ కోరికలను త్యజిస్తూ ఈ కర్మని ఎలా చేయాలో చెప్తున్నాడు. ఎలా చేయాలట కర్మ? నిష్కామ కర్మ,
నీకు ఏదైతే వర్ణాన్ని బట్టి నీకు భగవంతుడిచ్చిన డ్యూటీ అది నిష్కామకర్మంగా చక్కగా చేస్తూ నీ కర్మ చేసినప్పుడు ఎలా ఉండాలి? ఆ భగవంతుని ధ్యానంలో ఉంటూ కర్మలు చేయాలి. భగవంతుడు అంటే ఎలాంటి వాడు? శక్తిమంతుడు, శక్తితో కూడినవాడు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకో. ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటూ కర్మలు చేయకుండా నువ్వు ఉండలేవు. నువ్వు కర్మలు మాత్రం నువ్వు చేస్తూ ఉండాలి. ఇది కర్మయోగ నిష్టలో నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఏంటన్నాడు? లోకేస్మిన్ వివిధ నిష్ట పూరా ప్రోక్తమయానగా జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సంఖ్యానం. అంటే నువ్వు జ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోవడం అవుతుంది. ఆ జ్ఞానం ఎలాగ నువ్వు భగవంతుని చేరుకోగలవు? మామూలుగా అయితే నువ్వు భగవంతుని చేరుకోగలవా? ఓన్లీ జ్ఞానం కావాలి, భగవంతుని చేరే స్థితిలో నేను ఉండాలి అని ఒక దృఢ నిశ్చయంతో భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుడు తప్ప నాకు ఇంకొకడు లేడు, ఈ శరీరం నాది కాదు, ఇది ఆత్మ పరమాత్మ ఈ రెండు ఒకటే, నాలో ఉన్నది ఆత్మ, అది పరమాత్మ అంటే భగవంతుడు. భగవంతుడు ఈ శక్తి ఉన్నది అంటే ఇట్ ఈజ్ ఓన్లీ భగవంతుడిదే. నాలో చాలా ప్రకృతితో సంబంధించిన గుణాలు ఉన్నను, ఇవి నాకు సంబంధించినవి కావు, ఇది నాకు సంబంధించినది కాదు. నేను దీనితో ఈ ఈ విషయాలతో నేను ఎక్కువగా పోట్లాడలేను. నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు, నువ్వే నాకు అన్నీ కావాలి అంటూ ఒక మంచి మనసుతో, ఒక దృఢ నిశ్చయంతో కూర్చుంటూ భగవద్ ధ్యానం ఎలా చేయాలి అంటే మొత్తం శరీరం అంతా మర్చిపోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం అంటే నువ్వు ఏదైనా ఏ ఇంద్రియాలు గుణంలోకి వెళ్ళకుండా, ఆ తర్వాత నీ ఆశలు కోరికలు ఇవన్నీ నిన్ను త్యజించి, నాకు అవసరం లేదు ఇవేవిన్ను, నాకు నీ పాదము తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, ఈ ప్రకృతితో సంబంధించిన గుణాలు కూడాను నాకు అవసరం లేకుండాను మనం నిద్రలో ఎలా అయితే ఉంటామో, నిద్రలో ఏంటి చూస్తాం? బాగా నిద్ర పట్టేస్తుంది, శరీరం ఎక్కడుందో నీకు తెలియదు. ఆ తర్వాత నీ ఆలోచన శక్తి కూడాను పూర్తిగా పోతుంది, పూర్తిగా రెస్ట్ ఇస్తావు నీ మైండ్కి, నువ్వేం చేస్తున్నావో తెలీదు, పూర్తిగా ఒక్క ధ్యానంతోనే ఈ శరీరం అన్నది నువ్వు మర్చిపోతావు. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఆ స్థితి అక్కడ ఏర్పడాలి. ఎందులో? సాంఖ్యయోగం అంటే జ్ఞానం, ఆ సిద్ధి కావాలి. ఆ సిద్ధి కావాలంటే అది అందులో నువ్వు స్థిరమై ఉండాలి, ఉంటూ భగవంతునితో నువ్వు కనెక్షన్ అవ్వాలి. అంటే ఈ భగవంతుడు తప్ప నాకు ఇంకోటి లేడు, నువ్వు కళ్ళు మూసినా ఆ భగవంతుడే. నాకు ఈ ప్రపంచంతో కానీ ఈయనతో కానీ దేనితో కూడా సంబంధం లేదు, ఒక్క భగవంతునే నేను చూస్తున్నాను, ఆయనే నాకు కనబడుతున్నాడు. ప్రతి వస్తువులోనూ భగవంతుడే కనబడుతున్నాడు, ప్రతి దాంట్లోనూ భగవంతుడే కనబడుతున్నాడు. ఆ భగవంతునే నేను ప్రార్థించుకుంటాను. ప్రతి మనిషిలో కూడాను నేను భగవంతుని చూస్తున్నాను. నాకు అంతా సమానమే, వీడి ఎక్కువ వాదిది తక్కువ, ఇది అంటే సంఖ్యాయోగంలో ఎన్నైతే చెప్పాడో సమభావంతో ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు కావాలి. ఎవరిని పట్టించుకోకు. ఇందులో ఆ భావన వస్తూ భగవంతుని ఎవరైతే ప్రేమిస్తారో, ఎప్పుడైతే భగవంతుని నువ్వు ఆ ధ్యానంలో ఉండి భగవంతుని ధ్యానిస్తున్నావో అప్పుడు నీకు ఆనందం ఒకటి కలుగుతుంది, అదే పరమానందం. ఆ పరమానందంలో ఒక్క భగవంతుడు తప్ప నీకు ఇంకొకటి ఎవ్వడు కనబడ్డు. నీ శరీరం అసలు నీ దగ్గర ఏమి ఉండదు,
ఆ ధ్యానంలో ఉన్నవాడే ఎవడు సంఖ్యాయోగం నిష్టలో ఉంటాడు. ఇది సంఖ్యాయోగం అంటే జ్ఞానయోగ నిష్టలో ఇది ఉండి భగవంతుని చేరుకోగలడు. అలా నిష్ట ఉన్నవాడు భగవంతుని చేరుకోగలడు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇవి రెండు కూడా ఉన్నాయి. కర్మయోగం కూడాను, కర్మయోగం నిష్కామ కర్మతో చేసి నీ కర్మలు చేస్తూ నువ్వు భగవంతుని చేరుకోగలవు. అతను చేరుకోగలడు. అతను చేరుకోవాలంటే ఇన్ని ఇంద్రియ నిగ్రహంగా ఉంటూ భగవంతుని చేరుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. కానీ కర్మయోగంలో ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా దానికి కంపల్సరీ లాభమైనా నష్టమైనా ఏదో ఒకటి ఉంటుంది. లాభం వస్తే ఊరిక సంతోషం అయిపోయి, నష్టం అయితే కృంగిపోతుంటాం. అది లేకుండా నిష్కామ కర్మతో నేను ఈ కర్మ చేశాను, ఈ కర్మ ఎవరు నాకు చేయించారు, నాకు చేయించిన వాడు ఆ భగవంతుడే, ఆ శక్తిమంతుడే, ఆ భగవత్ స్వరూపుడే, ఆ భగవత్ స్వరూపుడు గురించే నేను ఈ పని చేస్తున్నాను, నా స్వంత మాత్రం ఏం కాదు, ఇదంతా భగవంతుని తాలూకా స్వరూపం ఉంది. ఆయన నాతోటి ఈ కర్మలు చేయిస్తున్నాడు, ఈ కర్మ తాలూకా ఫలితం నాకొద్దు, అది భగవంతుడిదే. నేను కర్మ చేసిన వరకే నేను కర్మ తాలూకా ఫలితం అమని ఏదవని భగవంతునికి విడిచిపెట్టాయి. కర్మలు కూడా నువ్వు భగవంతుని విడిచిపెట్టావు. భగవంతుడా, నువ్వు నాతో నువ్వు ఇది చేయిస్తున్నావు, ఇంతకంటే నేను ఇంకేం చేయను. నేను ఈ కర్మలు ఏదైతే నేను చేస్తున్నానో అది నీకోసమే చేస్తున్నాను అని నీ కోరికలు మాత్రం త్యజించాలి. నాకు ఎటువంటి కోరిక అవసరం లేదు. నాకు ఈ కర్మ చేసినట్టయితే నాకు ఈ లాభం ఉంది, కానీ నాకు కోరికలు వద్దు. ఆ లాభం ఉంటే నాకు వ్యామోహం పెరుగుతుంది. వ్యామోహం పెరిగినట్టయితే ఇంకా నాకు కావాలి అన్న భావన వస్తుంది. ఆ భావనతో నేను సతమతం అవుతూ ఇంకా పెరుగుతూనే ఉంటాను. నా మైండ్ ఇంకా ముందుకే వెళ్తుంది. ఇంకా 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 ఎంత 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 అంటే ఈ అభివృద్ధి గురించే నేను ఆలోచిస్తాను. దేని తాలూకా అభివృద్ధి? నీ తాలూకా అభివృద్ధి, నీ సెల్ఫిష్నెస్. ఇట్ ఈజ్ యువర్ సెల్ఫిష్నెస్, అంతేగాని భగవంతుని తాలూకా దృష్టి కాదు. ఏంటి ఆ సెల్ఫిష్? నా గొప్ప, నేను మహా గొప్ప, నేను ఇంత కట్టాను, ఇంత చేశాను, నాకు ఎంత ధనం ఉంది, ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఇన్ని ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అదే దాంతోనే పరిగెడుతుంటాడు. అలాంటి వాడు ఎప్పుడూ భగవంతుడిని చేరుకోలేడు. భగవంతుని కర్మయోగం ద్వారా నువ్వు చేరుకోవాలంటే ఈ నిష్ఠ ద్వారా నువ్వు కర్మయోగాన్ని చేరుకోగలవు అనేసి మూడో దానికి చెప్తూ 4వది ఏంటంటున్నాడు? నా కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవ సిద్ధం సమాధి గచ్చతి. నువ్వు సమాధి పొందగలవు. అయితే ఎవరైతే మనుష్యుడు ఉన్నాడో, ఎవరైతే నా కర్మణా మనారంభాత్ అంటే ఆ కర్మ చేయకుండా నైష్కర్మ్యం. ఇక్కడ నైష్కర్మ్యం అంటే ఏంటి? నైష్కర్మ్యం అనేసి అతను చెప్తున్నాడే, దేన్ని నైష్కర్మ్యం అంటారు? నైష్కర్మ్యం అంటే యోగ సిద్ధి. నీకు ఏదైతే యోగం చేస్తున్నావో ఆ యోగం ఫలిస్తుంది. ఏ యోగం? కర్మయోగం ద్వారా ఫలిస్తుంది, జ్ఞానయోగం ద్వారా కూడా ఫలిస్తుంది. నా కర్మణామనారంజాత్ నువ్వు కర్మలను ఆచరించకపోతే ఈ యోగ స్థితి నీకు పొందదు అనేసి అక్కడ చెప్తున్నాడు. ఏ యోగ స్థితి అంటే భగవంతుని చేరుకోవడంలో నీకు ఎటువంటిది నీకు కలగదు. ఆ తర్వాత ఇంకొక జన్మ రాకుండా ఉండాలి అంటే నీవు కర్మలు చేస్తూ భగవంతుని అద్భుతం చేసినట్టయితే నీకు వస్తుంది. ఇక్కడ కర్మలను నైష్కర్మ్యం అనగా యోగనిష్ట సిద్ధి.
యోగనిష్ట సిద్ధి కావాలి. అంతవరకు నువ్వు వెళ్ళాలి. కర్మల ద్వారా కూడా వెళ్ళొచ్చు, జ్ఞానం ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆ సిద్ధిని పొందాలి అంటే నైష్కర్మ్యం అన్నాడు. అట్లే ఓన్లీ నేను ఈ కర్మలను విడిచిపెట్టి ఇది చేస్తాను అంటే అది ఎప్పుడూ అవ్వదు. కర్మలు చేస్తూ ఉండాలి. నీకు మోక్షం రావాలి అంటే నిష్కామ కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని చేరుకోవడంలో నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. ఇదంతా సాధన ద్వారా ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో ప్రతీదీ కర్మే. ఏ పని చేసినా నీ కర్మే. కర్మానుసారం నీకు వస్తుంది. ఈరోజు నువ్వు ఈ కర్మ చేస్తున్నావు అంటే అది పూర్వజన్మ సుకృతంతో చేస్తున్నట్టే. నీకు ఈ శరీరం దొరికింది అంటే పూర్వజన్మ సుకృతంతో ఈ శరీరం దొరికింది. ఈ శరీరం ఉన్నంతకాలమే నువ్వు ఏదైనా ఆలోచన శక్తితోనే ఏదైనా నువ్వు చేయగలవు. ఈ శరీరం ఉన్నప్పుడే భగవన్నామస్మరణతో భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ భగవంతుని చేరుకోవడంలో నువ్వు ప్రయత్నాలు చేస్తూ మరలా ఈ రొటేషన్లో పడకుండా మళ్ళీ జన్మల ఎత్తకండి నన్ను భగవంతుని పాదపద్మాలలో ఎందు నువ్వు ధ్యానిస్తూ నిష్కామ కర్మలతో చేస్తూ ఆ భగవంతుని చేరుకోవడంలో నువ్వు నిష్ఠయ్యి ఉండాలి అనేసి ఇక్కడ భగవంతుడు నువ్వు కర్మలు కంపల్సరీ చెయ్యాలి. కర్మలు చేయకుండా ఏ పని చేయలేవు. ప్రతిదీ కర్మ ద్వారా అవుతుంది. అందు గురించి ఈ కర్మలను విడిచిపెట్టి సాంఖ్యయోగంలో జ్ఞానయోగంలో నువ్వు వెళ్ళాలి అంటే పూర్తిగా నీ తాలూకా ఇంద్రియ నిగ్రహాలని ఎంతో ప్రయత్నం ద్వారా అది అవ్వాలి. ప్రయత్నిస్తూ కొందరు మహానుభావులు ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళేమో పాపం తపస్సులో ఉండిపోతున్నారు. ఎలా ఉంటున్నారు అంటే అంతే, వాళ్ళకి ఒక్క భగవంతుడే కనబడతాడు, ఇంకొకటి ఎవడు కనబడ్డనమాట. ఆ నిష్టలో రావాలి, ఆ పాయింట్కి రావాలి. ఆ పాయింట్కి వస్తేనే వాళ్ళు అందులోకి వెళ్ళగలరు. ఈ జన్మ మనం ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత కర్మ చేయక తప్పదు. ఈ కర్మ ద్వారా మనం అన్నిన్నూ మంచి పనులు చేస్తూ భగవంతుని ప్రతి పని భగవంతుని పని అని చేస్తూ దాని తాలూకా ఫలితాలను ఆశించకుండా కోరికలను త్యజిస్తూ అహంభావం అహంకారము ఇవన్నీ ఒక్కొక్కటి దాన్ని విడిచిపెడుతూ ఉండి ఓన్లీ భగవంతు నామస్మరణతో ముందుకెళ్ళినట్టయితే భగవంతుల పాదాలు తప్పక దొరుకుతాయి అనేసి ఇందులో చెప్తున్నాడు. సాయిరామ్. నెక్స్ట్ మనం 5వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు, 6వ శ్లోకంలో ఏం చెప్పాడు, ఒక్కొక్కటి మనం ముందుకెళ్దాం. నన్ను కూడా ప్రోత్సహిస్తూ నాకు ఉన్న జ్ఞానంతో ఆ భగవంతుడు ఇచ్చిన నాతో చెప్పిస్తున్నాడు. నేను ఇందులో చెప్పింది ఏమీ లేదు, నాతో ఇది చెప్పిస్తూ మీకు ముందుకు నడిపిస్తున్నాడు. అందు గురించి దయచేసి వినేవారు చక్కని జ్ఞానంతో ఒకే మనసుతో వింటూ దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తానని నేను మరీ కోరుకుంటున్నాను. సాయిరామ్.